పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తా ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే హత్య కావించబడ్డ వారి పక్షాన వారి కుటుంబానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేము ఉన్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు? మీరు ఎవరి కోసం మీరు పని చేస్తా ఉన్నారు? ఇంట్లో మనిషిని కోల్పోయి మాకు న్యాయం జరగడం లేదు, మా నాయన్ని చంపినోళ్ళ పేర్లు వాళ్ళ పైన కేసు నమోదు చేయడం లేదు అని చిన్న పిల్లలు 24-25 ఏళ్ల పిల్లలు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయమైతుంది, వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు, పోలీస్ వ్యవస్థను నమ్ముతారు. హంతకుల పైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్ల కాడ 150 మంది మీరు పోలీస్ బలగాల్ని పెట్టారు. వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు, ప్రజలంతా తిరగబడతారు, కురవాళ్ళని చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వేల మంది బీసీలు, కురువ కులస్తులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించడానికి 150 మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలా పెట్టినారు. మరి ఇదే మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా? మరి కురువ లింగమయ్య ఇది ప్రాణం కాదా? అంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళు, పెత్తనం చేస్తా ఉన్న వాళ్ళు మీదేనా ప్రాణము? ఒక సామాన్యుని ప్రాణానికి విలువ లేదా? ఈ రాష్ట్రంలో సామాన్యుడు తనకు నచ్చిన పార్టీ వైపు తను ఉండడానికి కూడా అర్హత లేదా? ఆ హక్కు లేదా? ఈ రాజ్యాంగం కల్పించలేదా?